ఇప్పుడు వైఎస్ షర్మిల మాట్లాడుతూ మొన్న జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో ఏంటంటే ఇండి కూటమికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు సపోర్ట్ చేయలేదు, వైఎస్ బతికి ఉంటుంటే జగన్ ఈ రకంగా వ్యవహరించేవాడా, వైఎస్ ఛాతి మీద జగన్మోహన్ రెడ్డి పొడిచాడు, జగన్మోహన్ రెడ్డి అమ్మాయికి చిచి అమ్మాయి మాటలకు కూడా సిగ్గు సరలేని మాటలు. ఆ అమ్మాయి దత్తపుత్రుడు మోదీ అమ్మాయి మాటలే చీ అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు మాట్లాడతావు, నీకు అర్హత ఉందా? ఆయన కడుపును పుట్టి మీ నాన్న పేరును ఎఫ్ఐఆర్లో చేర్చింది చంద్రబాబు కాంగ్రెస్. ఆ కడుపును పుట్టి ఆయన కడుపును పుట్టి నువ్వు మాట్లాడతావా? ఇవాళ కాంగ్రెస్కి చేరి సిగ్గు సరే ఉండాలి. అమ్మాయి మాటలే చాలా. అమ్మాయి రాజశేఖర రెడ్డి గారి కడుపున చెడబుట్టిన కూతురు. ఆయన ఏనాడు చాలా హుందాగా రాజకీయం చేశారు మహానుభావుడు. ఆయన కుటుంబ విషయాలు కానీ ఏ విషయాలు చాలా గోప్యంగా చాలా గౌరవంగా నిలబెట్టుకున్నాడు. కుటుంబాన్ని ఎప్పుడు బజార్లకు తీయలే. నువ్వు నీ కుటుంబాన్ని బజారు లాగావు. నీ అన్నా జిల్లాల మధ్య గొడవ ఉంటే నీ ఇంటి విషయం అది. ప్రజలకే సంబంధం, ప్రజల మధ్య పెడతావా? మీడియాకి అప్పచెప్పి మీడియాతోటి అల్లరి చేయిస్తావా? ఎవరి పేరు అల్లరి అవుతుంది? రాజశేఖర రెడ్డి సంతానం మీద. ఆ మహానుభావుడు ఆయన ఉంటే జరగనిస్తాడది? ఆయన ఉంటే అసలు జరగనిస్తాడా అని నువ్వు మాట్లాడే అర్హత నీకు ఎక్కడిది? నువ్వు ఏ రకమైన అర్హత ఉంది నీకు? రాజకీయ అర్హత ఏముంది? అక్కడ పెట్టావు, నేను ఈడబెట్టాను కదా ఆడబెట్టాను, తెలంగాణలో పెట్టావు, మళ్ళీ అక్కడ చీపమ్మంటే మూటముళ్ళు సర్దుకుని ఇక్కడికి వచ్చి నేను ఈడబెట్టాను అంటావు. ఏ కాంగ్రెస్ అయితే మీ నాన్నను దోషిగా నిలబెట్టిందో ఆ కాంగ్రెస్ తోటి చేతులు కాంగ్రెస్ అధ్యక్షురాలని విరవీగుతున్నావు. నీకు నువ్వు మాట్లాడే అర్హత యోగ్యత ఎక్కడిది? నీకు ఏ యోగ్యత ఉంది? ఏ యోగ్యతతో మాట్లాడుతావు? ఆయన కడుపులో చెడబుట్టిన కూతురు నువ్వు. ఆయన లక్షణాలు కానీ, ఆయన యొక్క గొప్పతనం కానీ, ఆయన యొక్క హుందాతనం కానీ, ఆ కుటుంబాన్ని కుటుంబ గౌరవాన్ని నిలబెట్టుకున్న పరిస్థితి కానీ నువ్వెక్కడ చేసావు? కుటుంబాన్ని బదారబాలు చేశారు. నీకు మీ అన్నయ్య గొడవ ఉంటే కోర్టులో కేసి కుటుంబ పెద్దలు కూర్చోబెట్టి మాట్లాడు. అంతేగాని మీడియాకి ఇస్తావా? మీడియాకి ఇచ్చి మీడియాతో అల్లరి చేసుకుంటావా? ఎవరు అల్లరయ్యారు? కుటుంబం అల్లరైంది. జగన్ ఒకటే, రాజశేఖర రెడ్డి పేరు అల్లరైంది. ఆయన డెఫినెట్గా ఆయన ఉంటే నువ్వు చేయగలవు ఈ పని. ఆయన ఉంటే ఆయన బతుకుంటే అసలు నువ్వు ఇది ఇస్తే పరిస్థితి ఏంటి? మొదలు కూర్చోబెట్టావు, నోరు పూసుకుని కూర్చోని. అదే ఇప్పుడు వెళ్ళాం ఆశయం, ప్రతి వాళ్ళకి ఆశ అయిపోతులే. కానీ తనకే గతి లేదు తన కొడుక్కి. ఏమిటంటే పిల్లాడి ప్రజా జీవితం ఏం చేశాడు? ఎట్లా వారసుడు అవుతాడు? జగన్ వారసుడు అయ్యా అంటే ఎప్పటికయ్యాడు? 10 ఏళ్ళు మనిషి 5 ఏళ్ళు నిరంతరంగా ప్రజల మధ్య తిరిగి ప్రజానాయకుడు అయ్యాడు. ఊరిని అప్పలంగా రాజశేఖర రెడ్డి కొడుకు అని గెలిపించాలి. రాజశేఖర రెడ్డి కొడుకు అని గెలిపిస్తే 2014లోనే గెలిపించేవారు. 2014లోనే జగన్ గెలిపించేవారు. 64 సీట్లతో ఆపేవారు కాదు. ప్రజలేమంత అమాయకులేం కాదు. రాజశేఖర రెడ్డి కొడుకు ఒక మాత్రం గౌరవం ఇచ్చారు. తర్వాత ప్రజల్లో మమేకమై ప్రజల సమస్యలను తన సమస్యలుగా మాట్లాడుకుంటూ ప్రజలు తిరిగి ప్రజానాయకుడు అయ్యాడు. పట్టం కట్టారు. నీ కొడుకు ఏంటని మత మార్పిడి చేస్తున్న అనిల్ని చూపించి ఓట్లు అడుగుతాడా? లేకపోతే నీ మొహం చూపించి ఓట్లు అడుగుతాడా? ఎవరు మొహం చూసి ఓట్లు అడుగుతారు? ప్రజలు ఏ మొహం చూసి నీ కొడుకుని చూస్తారు. ఊరినే దిప్పుడు కళ్ళ అసలు వాడు అయ్యాడు అదే సామెత ఉంది కదా. జగన్కి 2 ఆడపిల్లలే కదా, జగన్ వారసులు లేరు కదా, ఇక నా కొడుకు వారసుడు అన్నట్టు కూడా మాట్లాడు. ఏం వారసత్వాలు ఏం లేవు రాజకీయాల్లో. వారసత్వాలు ఏమి ఉండదు. జగన్ ఇప్పుడు లోకేష్ వారసత్వం అయిపోయాడు. సీఎం ఇంకో చరిత్ర ఉంది. వారసత్వాలు సీఎం కొడుకు సీఎం అనే వారసత్వాలు లేవు. ఎక్కడో ఏ రాష్ట్రంలో చెప్పమ్మా? కరుణానిధి గారి కొడుకు వాళ్ళ సీఎం అయ్యాడు. ఎన్నేళ్ళకి? 69లో కరుణానిధి గారు సీఎం అయితే 2025 ఎన్ని తరాలు మారినాక అయ్యాడు. అయితే ఈ ఇన్నేళ్ళు అతను రాజకీయాల్లో ఉండి ప్రజా సమస్యలతో ఉంటూ వారసుండని కాదు, ప్రజా సమస్యలతో పోరాడుతుంటే 75 ఏళ్ళకి అతను సీఎం అయ్యాడు. ప్రజలతో మమేకమై ప్రజలతో ఉంటే వారసత్వాలు రాజకీయాల్లో ఉండవు. రాజకీయాల్లో వారసత్వాలు అంటూ ఉండవు. ఎమ్మెల్యేకి ఎంపీకి అవ్వచ్చు, ముఖ్యమంత్రి అంటే నుంచుంటే ఎంతమంది నుంచుంటా, నువ్వు నుంచుంటే కొడుకు నుంచుంటే ఎమ్మెల్యే అవ్వచ్చేమో.
అది కాదని నేను చెప్పలేను, ఎమ్మెల్యే వచ్చేమో లేకపోతే ఎంపీ అవచ్చు. అంతేగాని వారసుడు ముఖ్యమంత్రి చంద్రబాబు రాజశేఖర రెడ్డి గారికి వారసుడు కొడుకు అయ్యాడంటే ఊరిన వారసత్వాన్ని బట్టి అవట్లా ఎంతో పోరాటం చేసుకుంటే అయ్యాడు. అంత పోరాటం నీ కొడుకు దగ్గర ఎక్కడ ఉంది?